అమ్మాయ్యా, రాజమాత వెళ్ళిపోయింది. ఒక సునామీ దగ్గర దాకొచ్చి వెనక్కి వెళ్ళిపోయినట్టుందిరా పోయి. ఈ టెన్షన్తో దిమాగ్ మొత్తం హీట్ అయిపోయింది. ఈ నీళ్ళు తాగితే ఏముంటుంది, ఓ పెగ్గేయాలి. సార్, జేబులో ఎంత ఉందిరా? సార్, జేబులో ఎంత ఉందమ్మా? సర్లే, ప్రతిసారి నిన్నెందుకు అడగడం, ఈసారి నేనే ఇస్తానులే. ఇదిగో తీసుకెళ్ళి మందు తీసుకుంటారా. ఏమైందిరా, తీసుకో. ఎందుకు సార్ నాతో ఇలా ఆడుకుంటున్నారు? నేను ఒకసారి మందు తెమ్మంటారు, ఇంకోసారి మందు తేనా అంటే కొడతారు. ఇందాక కూడా దమయంతి మేడం ముందు నేను తాగానని ఇరికించారు. మీ దెబ్బకి నేను తాగొచ్చానా అని నాకే డౌట్ వచ్చింది సార్. ఉద్యోగం నుంచి తీసేయాలనుకుంటే ఒకేసారి తీసేయండి సార్, ఇలా టార్చర్ పెట్టి కాదు సార్. నువ్వు ఎద్దులా పెరిగావు గాని ఇంకా నీలో పసి మనసు పోలేదురా. సార్, మీరు నన్ను తిడుతున్నారా ఓదారుస్తున్నారా? గీత బోధించడమే కృష్ణతత్వం రా. అది ఎలా తీసుకుంటాడన్నది అర్జునుడి వివేకం. అంత బుర్రుంటే మీ దగ్గర ఎందుకు పనిచేస్తాను సార్? రాయ్, ముద్దు చేసినప్పుడు సంకెక్కు, నెత్తి మీద కాదు. వెళ్ళి మందు సోడా తీసుకురా. మంచింకి పల్లీలు, కొంచెం మామిడికాయ పచ్చడి కూడా తీసుకురా. ఆ పల్లీలు తింటూ పచ్చడి నాకుతూ మందేస్తే ఆ కిక్కే వేర్రా. కావాలంటే చిల్లర ఉంచుకో, వెళ్ళు తీసుకో. సరే సార్. ఏంటో ఈయన ఒకసారి శ్రీరామచంద్రులా మాట్లాడతాడు, ఒకసారి రావణాసురులా ప్రవర్తిస్తాడు. ఏం అర్థం కావట్లేదు, చస్తున్నాను. ఈయన పెట్టే టార్చర్కి నా పెళ్ళం దేవతలా కనిపిస్తుంది. La 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 బావా, ఈ మధ్య నీకు అద్దం పిచ్చి ఎక్కువైపోయింది. అందులో నిన్ను నువ్వు చూసుకుంటూ నీ చుట్టూ ఏం జరుగుతుందో చూడలేకపోతున్నావు. రే, నాన్సకుండా విషయం ఏందో చెప్పరా. నాకెందుకో ఆ కాశీ మధు ఒకటైపోయి వాళ్ళిద్దరూ కలిసి నిన్ను బకరా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఆ మధు నిన్నటి వరకు మనకు ఫోన్ చేసి ప్లాన్ ఏంటి అని అడిగేది కదా. సడన్ గా ఈ రోజు పొద్దున ఏకంగా దమయంతిని కిడ్నాప్ చేస్తూ కనిపించాడు. కిడ్నాప్ చేసిన వాడు తన్ని ఎక్కడ దాచిపెట్టాడో మనకి ఇప్పటి వరకు చెప్పలేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి చీట్ చేస్తున్నారు అనిపిస్తుంది బావా. ఆ కాశీగాడు పని జరిగే ముందు చెప్పలేదు, పని అయిన తర్వాత మధు చెప్పలేదు. వాళ్ళిద్దరూ ఒకటైపోయి నిన్ను వాడుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు బఫూన్ అయిపోయినావు బావా. ఏంది? నన్ను గింత ఫుల్ చేస్తారా? వీళ్ళ సంగతి చెప్తా. హలో. ఏంది మేడం, ఎట్లా కనిపిస్తున్నా మీ కంటికి? అవసరం ఉన్నప్పుడు మొహం చూపించి అవసరం తీరినాక కాశీగంతో చేతులు కలుపుతారా? మీరిద్దరు ఒక్కటైపోతారా? నాకు తెలియకుండా దమయంతిని కిడ్నాప్ చేసి డ్రామాలు ఆడుతున్నారా? దమయంతిని కిడ్నాప్ చేశారా? ఎప్పుడు కిడ్నాప్ చేశారు? ఎవరు చేశారు? అయినా కిడ్నాప్ చేసే ముందు నాతో మాట్లాడమని చెప్పాను కదా, నాకెందుకు కాల్ చేయలేదు? నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. ఏంది, మీకు కూడా చెప్పలేదా? అయ్యో, తన నంబర్ కూడా నా దగ్గర లేదండి. అయినా మీకు చెప్పకుండా నాతో చెప్పకుండా ఆవిడ ఇక్కడికి తీసుకువెళ్లారు. అసలు వాడు కరెక్ట్ మనిషేనా? కంగారు పడకండి, వాడు మీకు నాకు తెలియకుండా డైరెక్ట్ గా ప్రొసీడ్ కాలేడు. వాడు నాకు ఖచ్చితంగా కాల్ చేస్తాడు. నేను మీకు విషయం చెప్తా. అయితే మా అత్త కిడ్నాప్ అయినట్టేనా?
ఓ గంట క్రితం మీ అత్తని కాశీగాడి కార్లో తీసుకొని పోవడం నేను చూసిన. ఆమెను కిడ్నాప్ చేసుకొని తీసుకొని పోతుండు. గుర్తుందిగా, 3 కోట్లు డిమాండ్ చేయండి. 1 మీకు, మిగతా 2 కోట్లు నావి. గట్లనే ఎవరికి ఫోన్ చేయాలో వాళ్ళ నెంబర్లు నాకు పెట్టు. వాళ్ళని ఎప్పుడు ఎక్కడికి పిలవాలో నేను చూసుకుంటా. సరే, ఇప్పుడే పంపిస్తాను. జస్ట్ నంబర్ పంపించేశాను. ఇప్పుడు ఇంట్లో పెద్ద హంగామా మొదలవుతుంది. ఈ మధ్య హెవీ డ్రామా మిస్ అవుతోంది. నేను పండగ చేసుకుంటా. మొత్తానికి అనుకున్నట్టు దమయంతి కిడ్నాప్ అయిపోయింది. సూపర్! జే! నాకు 2 కోట్లు వస్తాయి, నాకు 2 కోట్లు వస్తాయి. అత్తయ్య, మీరు ఇంటికి వచ్చేసారేంటి? నేనింటికి రాకూడదా? అది కాదత్తయ్య, ఎలా వచ్చారు అని, మిమ్మల్ని ఎలా పంపించారా అని. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నన్ను పంపించడం ఏంటి? నేనేమైనా కిడ్నాప్ అయ్యానా? ఎలా వెళ్ళానో అలానే వచ్చాను. అయినా నువ్వేంటి, ఈ డాన్సులేంటి, ఈ కుప్పి గంతులేంటి? ఏం చేస్తున్నావు అసలా? ఏం లేదత్తయ్య, డాన్స్ మంచి ఎక్సర్సైజ్ అంటారు కదా, అందుకే సరదాగా చేస్తున్నాను అంతే. ఆడుతున్నావుగా మా నెత్తి మీద ఎక్కి తాయి తక్కలు. ఇంకా చాలేదా? నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే ఎవరి కొంప ముంచుతున్నావని మేము టెన్షన్ పడాల్సి వస్తుంది. ఇదేంటి, దమయంతిని కిడ్నాప్ చేశామని చెప్పారు కదా, మరి అత్తయ్య ఏంటి షాపింగ్ కి వెళ్ళాను వచ్చాను అన్నట్టు తేలిగ్గా చెప్పేస్తోందేంటి? అసలు వీళ్ళు కిడ్నాప్ చేశారా? ఏంద్రాగిది? నిశ్చయ్, హలో, ఏంటండి, పిచ్చి పిచ్చిగా ఉందా? మా అత్తని కిడ్నాప్ చేశాము అని చెప్పారు. ఎవడో కాశీగాడొచ్చాడు, తీసుకెళ్లడం చూసామని చెప్పారు. ఇప్పుడు మా అత్త మా ఇంటికే వచ్చింది. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఏంది? మీ అత్తయ్య మీ ఇంటికి వచ్చిందా? ఆవిడ మీ ఇంటికి వచ్చుడేంటి? మా కాశీ నుంచి తప్పించుకున్నాడు అంత ఈజీ కాదు. వాడు పట్టుకున్నాడంటే వదిలిపెట్టాడు. ఇంకా చాలా ఆపండి. ఆ కాశీగాడి గురించి మీరు చాలా బిల్డప్లు ఇచ్చారు. వాడేమో మీకు తెలియకుండా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాడు. చివరికి చేతకాని వాడిలా వదిలేసినట్టున్నాడు. భలే వాణ్ణి తీసుకొచ్చారు. మీరు చెప్తే నమ్మాను కానీ అసలు మా అత్తన్ని కిడ్నాపే చేయలేదేమో అని నాకు అనిపిస్తోంది. ఏయ్, 30 ఏళ్ల సంధి దందా నడుపుతున్నా. పీకలే రెండో కంటికి కనబడకుండా గోస్తా. కిడ్నాపులు చేసు నాకు లెక్క కాదు. ఏం జరిగిందో నేను పూర్తిగా కనుక్కొని ఇన్ఫార్మ్ చేస్తా. పెట్టేయ్. ఏం చెప్తాడా? రై బంతి, గా దమయంతి ఇంటికి పోయిందంట్రా. మన కండ్ల ముందే కాశీగాడు కిడ్నాప్ చేసి తీసుకొని పోతే మళ్ళా తన ఇంటికి పోడేంది? ఈ కాశీగాడు ఏం బిక్తున్నాడ్రా? వీడి వ్యవహారం చూస్తుంటే గట్టిగా తేడా కొడతాంద్రా. ఇక మీద నీ కండ్లు వాని మీదే ఉండాలి. ఏంది? గట్లనే బావా. ఇందాకడికి వెళ్ళి ఇక రాజమాత నా పక్కన ఉండడంతో ఫోన్ చేయడం కుదరలే. సింధు డార్లింగ్ ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం యష్. ఓకే మేడం. హలో హలో సింధు డార్లింగ్, ఏడునో? నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నన్ను మీ పూజనీయురాలైన అత్తగారు మళ్ళా ఆఫీస్కి తీసుకొచ్చింది. మొత్తానికి మేము వచ్చే టైంకి
నువ్వు ఆఫీస్లో లేకుండా గా యషయాన్ని తీసుకెళ్ళిపోయి మంచి పని చేసినావు. అవును, నేను మీ అత్త ఆఫీస్కి వస్తామని నీకేటో తెలిసింది? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య నువ్వు ఆఫీస్కి వచ్చారా? అవును మేడం, నన్ను ఈడ కూర్చోబెట్టి ఇప్పుడే మీ అత్త వెళ్ళింది. ఇంతకీ నువ్వేడున్నావు? నువ్వు ఆఫీస్లో ఉన్నావా? నాకు ఫోన్ చేయాలి కదా. అదే కదా నేను ఇప్పుడు చేసింది. ఈరోజు నీకు ఆఫీస్కి సెలవు ఇచ్చిన. నీ మొగుడిని తీసుకొని తిరుగుపో, నేను ఈయన్నే చిల్లైతా. చిల్లవడమేంట్రా? పళ్ళు రాలగొడతాను. చిల్లర వేషాలు వేయకు. నేను యష్ ఆల్రెడీ ఆఫీస్ ముందున్నా, నువ్వు బయటికి రా. ఏయ్, ఏది నీకు మీ అత్తకి నేనేమన్నా ఫుట్బాల్ లెక్క కనిపిస్తున్నానా? ఆవిడేమో ఇంట్లో ఉండొద్దని ఆఫీస్కి తీసుకొని వస్తుంది. నువ్వేమో ఆఫీస్లో ఉండొద్దని ఇంటికి పొమ్మంటున్నావు. గీ పూట నేను ఈడనే ఉందామని ఫిక్స్ అయిపోయినా. మందు కూడా ఆన్ ది వే. ఓ 2 పెగ్గులు వేసుకొని వెళ్తా సింధు. ఈలోపు మీరు ఏదైనా టైంపాస్ చేయొచ్చు కదా. కాసి ఇది ఆఫీస్. నువ్వు నీ రౌడీ వేషాలు ఇక్కడ వెయ్యకు, నిన్ను చంపేస్తాను. నువ్వు బయటకు వస్తావా లేదా? నీకు కావాల్సింది డబ్బేగా, నేను నీ అకౌంట్కి పంపిస్తాను. నువ్వెక్కడికన్నా బయటికి పోయి నీ దుకాణం పెట్టుకో. నువ్వు ముందు బయటికి రా. అబ్బా, నోటి దగ్గర మందు లాగేసినావు సింధు. ఆఫీస్లో కూర్చొని 2 పెగులు కూడా వేసుకోలేకపోతున్నా. సరే, ఏడో తోట తిరుగుతలే కానీ ముందు నువ్వు అర్జెంటుగా నా అకౌంట్కి పైసలు పంపు, లేదంటే కుదరదు. నేను ఇస్తాను అని చెప్పాను కదా. ముందు నువ్వు బయటికి రా. వస్తా. అయినా మీ ఇద్దరు ఇప్పుడు ఏడున్నారు? మళ్ళీ నేను వస్తే నీ మొగుడు చూస్తాడేమో. మళ్ళీ వాడు నన్ను చూసిండంటే నేను వాళ్ళ ఉన్నానని అనుమానం వస్తుంది. చూసుకో, అసలుకే ఏమీ యాద్ లేదు సార్కి. అది నేను చూసుకుంటాను, నువ్వు త్వరగా రా. మేడం, అంతా ఓకేనా? హలో. ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఓ మేడం, మీరు ఇప్పుడు హ్యాపీనే కదా? ఒరే కాశియా, ఆఫీస్లో సిట్టింగ్ సెట్ కాలే అని బార్కి పోదాం. నువ్వు నా పక్కన ఉండాలని అందుకే అనుకుంటాను. నువ్వు నేను హ్యాపీనా కాదా అని చూసుకుంటూ ఉంటావు. పదండి మేడం. ఏమైంది మేడం? మేడం, కళ్ళలో ఏదో పడింది యష్. అబ్బో, ఏమో అనుకున్నాను. మేడం కాదర్ నాకే. పర్లేదు, థ్యాంక్స్. వెళ్దాం పద. పదండి. యష్, నువ్వు నీ క్యాబిన్లో ఉండు, నేను మేనేజర్తో మాట్లాడేసి వస్తాను. అలాగే మేడం. రావు గారు, రావు గారు. చెప్పండి మేడం. రావు గారు, రేపు మనీ అరేంజ్ అవుతున్నాయి. ఇక మనం వర్క్లన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందు ఎవరెవరికి ఎంత పేమెంట్ ఇవ్వాలో అంతా రెడీ చేసి లిస్ట్ అవుట్ చేయండి. పెండింగ్ లిస్ట్ చాలా ఉంది మేడం. ఈరోజు అకౌంట్స్ ఫైలింగ్ కూడా ఉంది, కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అయినా పర్వాలేదు, ఫైల్ ఇంటికి పంపించేయండి, నేను చెక్ చేస్తాను. సరే మేడం. మీతో ఒక విషయం డిస్కస్ చేయాలి.
చెప్పండి రావు గారు. ఏంటి మేడం ఇది? సార్ ఇలా సంతకం పెట్టారు? దమయంతి గారేమో ఇది బ్యాంకులో ప్రజెంట్ చేయమంటున్నారు. ఇది బౌన్స్ అవుతుంది, ఏం చేయమంటారు? ఇది నాకు వదిలేండి రావు గారు. అత్తయ్యకి కావాల్సింది పనులు జరగడం. చెక్ ఇచ్చింది కూడా అందుకే కదా. రేపు డబ్బులు వస్తే పనులు స్టార్ట్ అయిపోతాయి. నన్ను నమ్మండి. నాకేంటో అంత కన్ఫ్యూజ్గా ఉంది మేడం. ఒకసారి మీరు వచ్చి వెళ్ళిపోతారు, ఈలోపు సారు అప్పుడే ఆఫీస్కి వచ్చినట్టు దమయంతి మేడం తీసుకొస్తారు. అసలు ఇదంతా ఏంటి మేడం? రావు గారు, మీరు కంగారు పడకండి. కొన్ని కన్ఫ్యూజన్లు ఉన్నా సరే అన్నీ మెల్లమెల్లగా మీకు క్లారిటీ వస్తాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన పనంతా మీ పని మీద దృష్టి పెట్టడమే. మనం ఇవ్వాల్సిన పెండింగ్ పేమెంట్స్తో పాటు అడ్వాన్స్ పేమెంట్ లిస్ట్ కూడా ఉంది. రేపు అన్నీ సెటిల్ చేసేద్దాం. ఈరోజు రాత్రిలోపు ఫైల్ తీసుకొచ్చి నా చేతికి ఇవ్వండి. దాన్ని బట్టి రేపు మనం తీసుకున్న ఫైనాన్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సరే మేడం. రావు గారు, కన్ఫ్యూజన్ ఏం లేదుగా? లేదు మేడం. మేడం, చెప్పు సత్యం. నేను ఉద్యోగం మానేస్తున్నాను మేడం. ఏమైంది సత్యం? సార్ నిన్నేమైనా అన్నారా? సారు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు మేడం. ఒక్కోసారి మందు తీసుకొని రమ్మంటారు, ఇంకోసారి మందు ఎందుకు తీసుకొచ్చామని కొడతారు. మీరు చెప్తే నమ్మరు కానీ మొన్న మీది లవ్ ఫెయిల్యూర్ అని అడిగారు మేడం. నాకు ఏంతో ఉంటే పిచ్చెక్కిపోతుంది మేడం. నేను వెళ్ళిపోతాను మేడం. వీడు బయటికి వెళ్ళి ఇదంతా ఎవరికైనా చెప్తే యష్కి ప్రాబ్లం అవుతుంది. సత్యం, ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తాను. అది నువ్వు ఎవరికీ చెప్పకూడదు. ఈ సత్యాన్ని నమ్మి ఒక సత్యం చెబితే అది ఎప్పటికీ బయటికి రాదు మేడం. మీ సారు ఒక జబ్బుతో బాధపడుతున్నారు. ఆయన చిన్నప్పటి నుంచి రౌడీ సినిమాలు ఎక్కువ చూసి తనకి మనసులో రౌడీ అవ్వాలని బలంగా ఉండేదట. ఇప్పుడు రౌడీ కాలేరుగా, అందుకే ఊహించుకుంటున్నారు. అలా ఎక్కువ ఊహించుకోవడం కూడా ఒక జబ్బే. అదే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. నాకు అర్థం కాలేదు మేడం. మీరు అపరిచితుడు సినిమా చూసారా? ఇప్పుడు ఆయన పరిస్థితి అలానే ఉంది. నాకు మొత్తం అర్థమైంది మేడం. సారు మామూలుగా ఉన్నప్పుడు రాములా ఉంటాడు, రౌడీగాడు బయటకు వచ్చినప్పుడు రెమోలా మారిపోతున్నారు. అంతేనా మేడం? అంతే అంతే అంతే. ఇది నాకు ముందే తెలిస్తే నేను కంగారు పడేవాడిని కాదు కదా మేడం. ఇప్పుడు చెప్పారుగా, నేను చూసుకుంటాను మేడం. అన్నలాంటి వాడివని నీకు చెప్పాను, నువ్వెవరితోనూ చెప్పకే. ఒట్టు మేడం, నేను ఎక్కడా చెప్పను. మీరు కంగారు పడకండి. దేవుడా, పరీక్షలున్నాయని చెప్పి ఇంట్లో నుంచి పొద్దుగాలనగా పోయారు. గింత టైం అయితాంది, పోర్లింక రాకపోవడేంది? చీకటి పడిపోతాంది. యాడ ముచ్చట్లు పెడుతున్నారో ఏందో. రాని, ఇంటికొస్తే వాళ్ళ సంగతి చెప్తాను. ఏందే ఇంత లేటుగానా వచ్చేది? అమ్మా, చిన్న పనుంటే చూసుకొని వచ్చిన గాని అమ్మా, ఎగ్జామ్ మాత్రం చాలా బాగా రాసిందే. అవును, అక్కేడా? అక్క అక్క గదేందే పొద్దుగాల ఇద్దరు కలిసే పోయిరు గదా. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే వచ్చినావు. పైగా అక్క ఏడుందని నన్ను అడుగుతావేంది? గదింకా ఇంటికి రాలే. రాకపోడేందమ్మా, ఇంటర్వ్యూ గంటలో అయిపోతుంది, నేను ఇంటికి పోతా అంది. ఈ పాటికి రావాలి కదా. ఓరి నాయనో, మీరు నా ప్రాణం తీస్తురు గదే. అసలే మన రాత మంచిగా లేదు. ఆ ఓబుల్ రెడ్డి గాడి కళ్ళన్నీ మన మీదనే ఉన్నాయి. అది యాడున్నదో ఏందో, దానికి ఫోన్ చేయవే. అమ్మా, అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందే. ఖచ్చితంగా గా ఓబుల్ రెడ్డిగాడు ఏదో చేసిండు. గా కాశీగాడు చేసిన పనులన్నీ నా మెడకి మీ మెడకి చుట్టుకుంటున్నాయి. చెయ్యి, ఆడికి జై. ఆడు యాడ చచ్చాడో వాడికే జై. చాలా థ్యాంక్స్ యష్.
నీ వల్ల ఈరోజు నేను చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. చెప్పాను కదా మేడం, మీకోసం ఏం చేయాలన్నా నేను ముందు వెనక ఆలోచించను. మీరు నా కోసం నిలబడ్డారు, నేను మీకోసం నిలబడతాను. మనం ఒకరికొకరం. ఆ, ఏమన్నా? అదే ఏదన్నా ప్రాబ్లం వస్తే అన్నాను మేడం. ఆ, వర్షం ఎక్కువ అయ్యేలా ఉంది, నువ్వు ఇంటికి బయలుదేరు. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు యష్. ఈరోజు నీ సంతకం తెలియకుండా పెట్టావు, అలానే నీకు నీ ప్రతి జ్ఞాపకం గుర్తు చేస్తాను. ఇంటి వరకు పడిన నీ అడుగు త్వరలోనే నువ్వు లోపలికొచ్చేలా చేస్తాను. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండేలా చూసుకుంటాను. అన్నా అన్నా అది హ, అక్షయ ఏమైందమ్మా? రేయ్ కాసిగా యాడ చచ్చావురా? పొద్దుగాలనగా వెళ్ళిన అరుణ ఇంతవరకు ఇంటికి రాలే. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చెల్లి రాకపోవడం ఏంటి? అయినా పొద్దు నెల్లినమ్మ ఇప్పటి వరకు రాకపోతే పట్టించుకోరా? అసలు ఆడపిల్ల ఏ టైంకి వెళ్తుంది, ఏ టైంకి వస్తుందని చూసుకోరా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, మీరు కంగారు పడకండి. సింధు ఎందుకు? యష్ కదా అన్ని పనులు చూసుకుంటున్నాడు. తనని పిలుస్తాను, తన చేత సైన్ చేయించుకోండి. రే యష్.